మేం కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద బీజేపీ మీద మధ్యలో ఇక్కడ చోటాబాయికి ఏం నొచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీనంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు మధ్యలో? నేను మోడీని అంటున్నా. మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారు అడ్డం వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు సంపుడు చంపి తీసుకుపోయాను మంచిగా. నేనేమంటున్నా అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో? నువ్వు రావు ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. అరే మీ మహేష్ గౌడ్ పోయి రాజ్భవన్ ముంగట ధర్నా చేసిండు, కనీసం ఆయన కొద్దిగానే రేషం ఉన్నది. నువ్వే ఆడున్నావు, కొడంగల్లో దాక్కున్నాడు. పోయి కొడంగల్లో మళ్ళా గట్టిగా ఇంకా విచిత్రం చెప్తా మీకు. కొడంగల్లో పోయి ధర్నా చేసినట్టు చేసిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు, వెంటనే ఇడిచిపెట్టాలి, మావునికి దెబ్బ తాకింది, గింతంత గీర్కపోయింది, అయ్యో చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఏమన్నా కొద్దిగా సోయుందా నీకు? నీకు కూడా ఒక బిడ్డ ఉంది, నీకు కూడా మన్మడున్నాడు. నీ బిడ్డను ఇవాళ అక్కడ పిల్లల్ని కొట్టినట్టు కొడితే ఊకుంటావా ఒక తండ్రిగా? కనీసం రేషం లేదా? పిల్లలను గొడ్డులను కొట్టినట్టు కొడుతుంటే కనీసం స్పందన లేదు నీకు. ఢిల్లీ దాకా పోయి మరి మీ నాయకుడితో కూర్చునే ధైర్యం కూడా లేదు నీకు. ఇంకా మీదికెళ్ళి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇవాళ ప్రధానంగా యువత డిమాండ్ చేస్తున్నది. జవాబు చెప్పండి అని చెప్పి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతుంటే మన చోటాబాయ్ ఈయనేం అడుగుతుండేరికేనా? కేసీఆర్ కేటీఆర్ తప్పటిదంతా ఎక్కడ దొరికినవయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. దేశమంతనేమో మీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మోడీ, ధర్మేంద్ర ప్రధాని ఇద్దరు రాజీనామా చేయాలని వాళ్ళు పెడుతుంటే నీకు కేసీఆర్ తప్ప ఇంకొకరు కళలు కూడా ఇంకొకరు యాదికి రాక మానరిగా నీకు. ఆ వెనకటికి ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలు ఇంతకుముందు వచ్చేటప్పుడే మా అన్న ప్రశాంత్ రెడ్డి అని చెప్తున్నాడు. అదేంటది? కుక్క కథ కదా. చిన్న పిల్లగాడు ఒకడు ఉంటాడు, వాని ఏం అడిగినా లాస్ట్కి ఏమంటే నాకు కుక్క కావాలి అంటాడు. అట్లా ఈయన కూడా అంతే. ఇక ఆయన నిద్రలో లేపు, ఈ ముఖ్యమంత్రిని నిద్రలో లేపు. అదో సినిమా పేరట చిత్రం అట, అది చిత్రం వీడు విచిత్రం. అంటే నిద్రలో లేపి అడిగితే కూడా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అరే నువ్వు ముఖ్యమంత్రి వీరా నాయన, కొన్ని ముఖ్యమైన పనులు చేయి. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. అదేదో పేపర్ లీక్కు నాకు సంబంధం అంట. మోకాల్కు బోడిగుండికి ముడిపెట్టుడంటే ఇదే. నేను చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి నీకేమన్నా సిగ్గు శరం ఉంటే నువ్వు చెప్పిన లేదా? లేనోనికి ఏం చెప్తామంటారా? అంటే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, నేను నిన్న లీగల్ నోటీస్ పంపించిన. ఒరే నువ్వేదో మాట్లాడినావు, నిజంగా నీ దగ్గర ఏమన్నా రుజువు ఉంటే చూపెట్టరా అయ్యా. చూపెడితే నిజంగా రుజువు చేస్తే ఇదే ఇందిరా పార్క్ కాడ ఇగో ఇదే పిల్లల మధ్యన అవసరమైతే నన్ను ఉరిది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పిల్లల మనసులు మలినం చేయకు. లేనిపోని బదనాములు పెట్టి రాజకీయంగా సలిమంటలు కాచుకునే ప్రయత్నం చేయకు. నీకు చేత కాదు, దమ్ము లేదు. ఢిల్లీకి పోయి మోడీని ఎదిరించే దమ్ము నీకు లేదు. ఎందుకు? నీకు భయం. నీ పాత కేసులు, బ్యాగుల పైసలతో దొరికిన కేసులు బయటికి గుంజుతారు, లోపలికి నూకుతారని భయం. మరి కొట్లాడటం కొట్లాడిని. మాకు దమ్ముంది, తెలంగాణ తెచ్చినోళ్ళం, ఢిల్లీ మెడలు వంచినోళ్ళం, మాకు దమ్ముంది. అవసరమైతే ఢిల్లీకి పోయి గల్లా బట్టి అడిగే దమ్ము మాకుంది, నీకు లేదు. మరి కొట్లాడేటోళ్ళ కాళ్ళ కట్టెబెట్టి లేనిపోని మాటలు మాట్లాడి పిల్లల నెత్తులు ఖరాబ్ చేస్తున్నావు. నేను ఒకటే అంటా ఉన్నా, చాలా మంది తమ్ముళ్ళు అడిగినారు నన్ను, అన్నా మీరు ఢిల్లీకి పోవచ్చు కదా, జంతర్ మంతర్ పోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు అన్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, మేము జంతర్ మంతర్కి పోయి మా జెండాలు పట్టుకొని మీ ఎజెండాను హైజాక్ చేసడం కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ కొట్లాడుతున్నారు. ఏ నాయకుడు, ఏ పార్టీ వచ్చి మీకు వాళ్ళ ఎజెండాను మీ మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం మీరు ఇవ్వకండి. మీరు ఇండిపెండెంట్ గానే కొట్లాడండి. మీకు ఎక్కడోళ్ళం అక్కడ, మీకేం కావాలో చెప్పండి, పక్కకుండి మేము సహాయం అందిస్తాం. మీకు అవసరం పడితే కేసులు అయితే కొట్లాడతాం, ఎక్కడి దాకంటే అక్కడ కొట్లాడతాం, పార్లమెంట్లో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం. కానీ మళ్ళా జంతర్ మంతర్ దగ్గర రాజకీయ నాయకులు జమైతే మళ్ళా మొత్తం ఇష్యూ హైజాక్ అయిపోతుంది, ఇష్యూ ఆగమైతుంది, మోడీకి సందు దొరుకుతుంది. ఎందుకు సందు దొరుకుతుంది? మమ్మల్ని తిట్టేందుకు సందు దొరుకుతుంది. పిల్లలందరూ కాంగ్రెస్ ఏజెంట్లు, బీఆర్ఎస్ ఏజెంట్లు అని అనవసరంగా తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే అందులోకి పోతలేం. మేము ఇక్కడే హైదరాబాద్ నుండే మరి మోడీ గారిని, ఇక్కడ ఉండే బీజేపీ నాయకులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే ఒక అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, ఎంత గొప్ప మాట మాట్లాడింది. ఐశ్వర్యనా ఏమన్నది అమ్మాయి?
రాజకీయ నాయకుల కొడుకులు రేప్ చేస్తే వాళ్ళకేమో బెయిల్ వస్తున్నాయి, జల్దీ బెయిల్ వస్తున్నాయి. మరి ప్రశ్నాపత్రం లీక్ అయితే ఎందుకు సమాధానాలు వస్తలేవు అని అడిగింది. చెప్తారా సమాధానం ఎవరన్నా ఈ కేంద్రంలో? భారత్